వెల్కమ్ టు అత్తాకోడలు వంటలు. స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు కోడిగుడ్డు పులుసు అడిగారు, ఈరోజు చేసి చూపిస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: మనం కోడిగుడ్లు మంచిగా ఉడకబెట్టుకొని దొక్క తీసేసి సాఫ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ధనియా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 4, కరివేపాకు, చింతపండు పులుసు, ఆయిలు, ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం, కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కోడిగుడ్లని మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా చాకుతోటి ఇట్లా ఘాట్లు పెడితే మనకి లోపలికి మసాలా వెళ్తుంది అనమాట. అట్లా చేసుకొని దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు రాసి ఫ్రై చేయాలి. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. గుడ్డులో పసుపు వేసుకొని ఇట్లా రాసుకోవాలి. లేదంటే మనం ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఆయిల్లో వేగింది ఏమవుతుందంటే పసుపు నల్లగా అయిపోతుంది. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. చాలా సింపుల్ అండి కోడిగుడ్ల పులుసు అంటే, చాలా ఈజీగా అయిపోతుంది. ఎగ్ బాయిల్ చేసుకుని మనం కొంచెం ఆనియన్ కట్ చేసి పెట్టేసుకుంటే ఫటాఫట్. ఇవన్నీ సింపుల్ కర్రీస్. బ్యాచిలర్స్ కానీ మన ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ గబగబా చేసుకోవాలనుకుంటే ఈజీ. బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఇవి మనం బౌల్లోకి తీసుకుందాం. మా సంఖ్య ఎక్కువ, అందుకే నేను ఎక్కువ గుడ్లు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే వేసుకోవాలండి ఇది, ఎందుకంటే మన పులుసు కదా. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకి కొంచెం చిక్కగా ఉంటుంది, అన్నంలో కలుపుకోవడానికి అవి బాగుంటుంది అన్నమాట. అదే ఆయిల్లో మనం వేసేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చినాయండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పలేదు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం ఇది కొద్దిగా నూనెలోనే వేపేసేయాలి. ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వేపి అప్పుడు ఇంకా మళ్ళీ మిగతా అన్నీ వేసుకోవాలి. అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు, గరం మసాలా 1 స్పూను, కారం 2 టీ స్పూన్లు, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేయండి. సరిపోతే మళ్ళీ మనం తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉల్లిపాయ మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం దీన్ని మూత పెడదాం. ఉల్లిపాయలు ఉడికినాయేమో చూద్దాము. ఉల్లిపాయలు ఉడికిపోయాయండి, అందుకే ఆయిల్ సెంటర్కి వచ్చేసింది కదా. ఎందుకంటే మనం పులుపు ముందు వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయలు కచ్చగచ్చగా అనిపిస్తాయి అన్నమాట. మనం ఎంత నూనెలో వేపినా కూడా ఇంకా ఉడకవండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాం.
ఇప్పుడు గుడ్లు కూడా వేసేద్దాం. ఒక 10 మినిట్స్ మనం పులుసు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం దగ్గర అవ్వాలి. ఇది పులుసు అంతా కొంచెం ఎగిరితే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. అయిపోవచ్చింది చూద్దామండి కూర. అయిపోయింది. ఇంకా దించేసుకోవచ్చు. పులుసు కూడా చిక్కబడిపోయింది. ఇప్పుడు కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుందాం. ఇందులోనే మనం 4 ములక్కాడలు 4 వంకాయలు కూడా వేసుకుంటే కోడిగుడ్డు ములక్కాయ పులుసు, కోడిగుడ్డు వంకాయ పులుసు అట్లా కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనం కాయగూరలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది వేసుకుంటే, వంకాయ కానీ ములక్కాయ కానీ. అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇలాగే మీ అందరి సపోర్టు నాకు కావాలి. మీరు ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు తెలిసిన కొత్త కొత్త వంటలన్నీ మీకు చూపిస్తాము. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం కొత్త వంటలతో. మీ అత్తకోడలు.